आयुष्येन्द्रिय आयुष्येन्द्रिये प्रतिष्ठते धनकनकवस्तुवाहन बलप्रसाद सिद्धिरस्ते श्री महालक्ष्मी महाकाली महासरस्वती स्वरूपिणी पेट्टम्म तल्ली परिपूर्ण अनुग्रह बलप्रसाद सिद्धिरस्ते राजमुखेशो राजद्वारेशो राज మా అల్లుడు ఉన్నాడు నన్ను బాగా ఫోటో తీస్తానని రాబోయే లోపల ఇది ఒకటే ఆత్మహత్య కట్టుకున్నాను కడియం సీఆర్ నాయకత్వం కడియం సీఆర్ నాయకత్వం కడియం కావ్య గారి నాయకత్వం కడియం కావ్య గారి నాయకత్వం కడియం సీఆర్ నాయకత్వం కడియం కావ్య గారి నాయకత్వం కడియం కావ్య గారి నాయకత్వం జై కాంగ్రెస్ రోజు ముందు నిలబడ్డాను సార్ని ఏ మాట అయినా నేను సార్ మా ఊరికి ఇది కావాలి అని అడిగితే లేదు అని అన్నాడు, చేద్దామని అంటారు. అది సార్ దగ్గర ఉన్న ఒక మెయిన్ రీజన్. ఈరోజు మన గన్పూర్ నియోజకవర్గం డెవలప్మెంట్ కావడానికి, మన ఊరు మీదికొండ డెవలప్మెంట్ కావడానికి మెయిన్ అభివృద్ధిగా ముఖ్యంగా నిలబడ్డది మన సార్ కడియం సార్ అండ్ కావ్యమయ్య గారే. దీనికి మీరు అందరూ సపోర్ట్ కొట్టి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, దేవాదుల సృష్టికర్త, మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు, శాసనసభ్యులు, గౌరవనీయులు, పెద్దలు శ్రీ కడియం శ్రీహరి గారికి, గ్రామ సర్పంచ్ సంపత్ కుమార్ గారికి, ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యులకు, మార్కెట్ వైస్ చైర్మన్ ఐలన్న గారికి, వేదికలు అలంకరించిన అధికారులకు, ఇతర పెద్దలకు, కార్యకర్తలకు, మీదికొండ గ్రామ పెద్దలకు, గ్రామ అక్కలకు, అన్నలకు, మీడియా మిత్రులకు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రజా, రైతు, మహిళా సంక్షేమమై ప్రభుత్వ ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ప్రజా సంక్షేమంపై మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఇందిరమ్మ ఇల్లు అర్హులైన ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి కూడా సంక్షేమ పథకాలు అందేలా అమలు చేస్తున్నారు మన రేవంత్ రెడ్డి గారు. గౌరవప్రదమైన నివాసం కల్పించాలనే సంకల్పంతో రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈరోజు ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్న వారంతా, గృహప్రవేశం చేసిన వారంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ
సంక్షేమ పథకాలతో పాటు ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారు. సంక్షేమ పథకాలు ఈరోజు సన్నబియ్యం, ప్రతి నిరుపేదకు కూడా సన్నబియ్యం తినాలనే సంకల్పంతో సన్నబియ్యం పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రతి నిరుపేద కుటుంబం కూడా సన్నబియ్యం తిని చాలా సంతోషంగా ఉంటున్నారు. ఈరోజు సన్నాలను ప్రోత్సహిస్తూ 500 అదనంగా బోనస్ కూడా ఇస్తున్న ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం. 500 గ్యాస్ సిలిండరు, ఉచిత బస్సు ప్రయాణము, 200 యూనిట్లకు ఉచిత విద్యుత్తు, ఇంకా ఇవన్నీ చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ పథకాలు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా అవన్నీ అమలు చేస్తూ వస్తున్నారు మన ప్రీతం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మన యంగ్ అండ్ డైనమిక్ లీడర్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య మేడం గారు నిరంతరం ఉమ్మడి వరంగల్ జిల్లాను ప్రథమ స్థానంలో ఉంచడానికి నిరంతరం కృషి చేస్తున్న మన కావ్య మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ మన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత 2 పంటలకు సాగునీరు అందిస్తూ పంటలను సస్యశ్యామలంగా చూస్తూ ఈరోజు పంటలు అధిక దిగుబడి వస్తున్నాయంటే ఆ ఘనత మన కడియం శ్రీహరి గారిదని చెప్పవచ్చు. గన్పూర్ నియోజకవర్గంలో ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్, డిగ్రీ కాలేజ్, గన్పూర్ మరి గ్రామంలో కూడా కమ్యూనిటీ హాళ్ళు, గ్రామ పంచాయతీ భవన్, సీసీ రోడ్, ప్రతి ఒక్క అనేక అభివృద్ధి పనులు నిరంతరం మన గన్పూర్ నియోజక అభివృద్ధికై కృషి చేస్తున్న మన కడియం శ్రీహరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. గ్రామ ప్రజలందరికీ, ప్రత్యేకంగా మా సోదరిమణులకు, గ్రామ సోదరులకు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు, మన మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఈరోజు మీదికొండ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ళ ప్రారంభోత్సవం, అదేవిధంగా సీసీ రోడ్ల ప్రారంభోత్సవం, తర్వాత పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాత ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మన మీదికొండ గ్రామ సర్పంచ్ సోదరులు సంపత్ గారు, అదేవిధంగా మన ఉప సర్పంచ్ సోదరులు శ్రీనివాస్ గారు, వేదిక పైనున్న మన గణపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సోదరి లావణ్య శిరీష్ రెడ్డి గారు, వేదిక పైనున్న మన మార్కెట్ కమిటీ వైస్ చైర్పర్సన్ సోదరులు నూకల ఐలయ్య గారు, వార్డు సభ్యులందరికీ, వేదిక పైనున్న అధికారులందరికీ, మరొకసారి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా రోజుల తర్వాత మీదికొండ గ్రామానికి వచ్చాను. మీ అందరినీ కలుసుకునే ఒక అవకాశము లభించిందని నేను భావిస్తున్నాను. దాదాపుగా మీదికొండ గ్రామంతో 32 సంవత్సరాలుగా నాకు అనుబంధం ఉన్నది. 1994లో మొదటిసారి నేను ఎమ్మెల్యే అయ్యాను. 1994లో మొదటిసారి నేను ఎమ్మెల్యే అయినప్పుడు మీదికొండ గ్రామం నాకు మెజారిటీ ఓట్లు ఇచ్చి గెలిపించింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 32 సంవత్సరాలుగా మీతో కలిసి ఉన్నాను. కాకపోతే మధ్యన ఒక 20 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా లేను. మధ్యలో ఒక 5 సంవత్సరాలు విజయరామారావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. మరొక 15 సంవత్సరాలు డాక్టర్ రాజయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. 20 సంవత్సరాలుగా నేను దూరంగా ఉన్నాను. కొంచెం ఎమ్మెల్సీగా, ఎంపీగా ఉన్నానే తప్ప మీ దగ్గరికి ఎమ్మెల్యేగా రాలేకపోయాను. మొన్న డిసెంబర్ 23లో జరిగిన ఎన్నికలలో, నవంబర్ 30వ తారీఖు 2023లో జరిగిన ఎన్నికలలో మళ్ళీ మీ అందరి ఆశీర్వాదంతో చాలా రోజుల తర్వాత ఈ నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం జరిగింది. గతంలో మీ ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా ఎన్నికై మీ ఆశీర్వాదంతో మంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పనిచేసిన సందర్భంగా మనం మీదికొండ గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. ఇక్కడికి వచ్చిన చాలా మందికి తెలియకపోవచ్చు. 32 సంవత్సరాల కింద నేను మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు కొంతమంది పుట్టకపోవచ్చు, లేదా కొంతమంది కోడళ్ళు ఈ ఊరికి అప్పటికి రాకపోవచ్చు. 32 సంవత్సరాల కింద ఆనాడు నేను ఎన్నికైనప్పుడు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు
ఇవాళ ఈ గ్రామంలో మీకు కనిపిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా నేను చేసినాయి. ఇవాళ గోవర్ధనగిరి నుండి మన మీదికొండ మీదుగా కొత్తపల్లి, పల్లగుట్ట, చిల్పూర్ వరకున్న రోడ్ ఏదైతే ఉందో ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసిన రోడే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మళ్ళా ఆ రోడ్డు మీద ఎవడు తట్టడు మట్టిపోయలే. ఇప్పుడు నేను మళ్ళా ఎమ్మెల్యే అయ్యాను. ఇక్కడ మన పంచాయతీరాజ్ గారు ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఈ గోవర్ధనగిరి నుంచి చిల్పూర్ పోయే రోడ్డును బ్రహ్మాండంగా బాగు చేయాలనే ఆలోచనతోని 15 కోట్ల రూపాయలు మంజూరు తెచ్చాను. టెండర్ అయింది, త్వరలో పనులు ప్రారంభిస్తాం. 25 ఏళ్ల కింద నేను వేసిన రోడ్డుకే మళ్ళీ నేనే మరమ్మతులు తీసుకొచ్చి మళ్ళా 15 కోట్లు తీసుకొచ్చి బాగు చేసే పరిస్థితి వచ్చింది అంటే ఇంతకు ముందున్న వాళ్ళు ఏం చేసిందో మీరు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా నేను ఎప్పుడు మీదికొండ గ్రామానికి వచ్చినా మన గ్రామ రైతులందరూ నన్ను అడిగేది, మాకు చెరువులు కుంటలు నిండడం లేదు, పంటలు సరిగా పండడం లేదు, మీరు ఏమన్నా చేయండి, మా ఉత్తరాయణ చెరువు నింపితే ఆ చెరువు కింద ఉన్న కుంటలన్నీ కూడా నిండుతాయి, అది మత్తన పెడితే అన్ని కుంటలు నిండుతాయి, మా పంటలు పండుతాయి అని చెప్తే మీదికొండ గ్రామాన్ని దృష్టిలో పెట్టుకొని గండిరామారం కుడి కాలువకు 24 కోట్ల రూపాయలు మంజూరు చేపించి ఆ కాలువ పనులు చేపించి ఉత్తరాయణి చెరువు నింపింది కడియం శ్రీహరి అని చెప్పి నేను ఎండాకాలంలో కూడా పోయినసారి మీ చెరువు మత్తన పడ్డది. ఎండాకాలంలో కూడా గోదావరి నీళ్లతో మీ చెరువు మత్తన పడ్డది అంటే కడియం శ్రీహరి ఎమ్మెల్యే అయిన తర్వాత కాలువ పనులు చేయించడం ద్వారా మీకు నీళ్లు వచ్చినాయి, మీకు పంటలు మంచిగా పండినాయి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ గ్రామంలో ఉన్న ఈ సీసీ రోడ్డు కానీ, ఈ గ్రామంలో ఉన్న వాటర్ ట్యాంక్ కానీ, వాటర్ స్కీమ్ కానీ, ఈ గ్రామంలో కొత్తగా కట్టుకున్న స్కూల్ బిల్డింగ్ కానీ, ఇవన్నీ నేను ఆనాడు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు చేసినాయే. మళ్ళీ ఇప్పుడు కడియం శ్రీహరి గారు వచ్చిండు, సర్పంచ్ గారు మాట్లాడుతూ ఒక మాట అంటాడు, సార్ మీరున్నప్పుడే పని అవుతుందనే నమ్మకం ఉన్నది అని. మళ్ళీ కడియం శ్రీహరి గారు వచ్చిండు, మళ్ళీ పని అవుతుందనే నమ్మకంతో గ్రామానికి సంబంధించిన అనేక సమస్యలు నా దృష్టికి తీసుకొస్తున్నారు. చేయవలసిన బాధ్యత నా మీద ఉంది. ఇప్పటికే మన గ్రామానికి దాదాపు 35 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. 35 ఇందిరమ్మ ఇండ్లకు 1,75,00,000 రూపాయలు, ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున 1,75,00,000 రూపాయలు మన గ్రామానికి ఇచ్చినాం. అది కాకుండా ఎంపీ ఫండ్స్ నుంచి యాదవ కమ్యూనిటీ హాల్కు 10 లక్షలు, పద్మశాలి కమ్యూనిటీ హాల్కు 10 లక్షలు ఇచ్చినాం, 20 లక్షలు. దాంతో పాటుగా ఎస్సీపీ కింద 10 లక్షలు ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లకు ఇచ్చినాం. అవి కాకుండా ఈ ప్రధానమైన రోడ్డును సైడ్ రేగులతో పాటు ఈ రోడ్డును 5.5 అంటే దాదాపు 18 అడుగుల వెడల్పుతోని ఈ రోడ్డును ఇవాళ అక్కడి నుంచి ఇక్కడి వరకు సిమెంట్ రోడ్ చేస్తున్నాం. దీనికి దాదాపుగా 60 లక్షల రూపాయలు ఇచ్చినాం. మొత్తంగా చెప్పాలంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మన గ్రామానికి 2,50,00,000 రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ 2,50,00,000 రూపాయలు కాకుండా 15 కోట్ల రూపాయలు ఈ రోడ్ మరమ్మతుకు మంజూరైనాయి. ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళినప్పుడు, ఆ విగ్రహ ప్రతిష్టాపనకు వెళ్ళినప్పుడు అక్కడున్న ముదిరాజులందరూ ఒక మాట అడిగారు, మాకు కూడా ఒక కమ్యూనిటీ హాల్ ఇవ్వాలని. ఇక్కడికి వచ్చినప్పుడు మా మహిళా సంఘాలు, ఇందిరమ్మ చీరలు కట్టుకున్న మా మహిళలందరూ కూడా ఎంత బాగున్నాయి, ఈ పట్టు చీరలు ఎక్కున్నాయి. గతంలో మనకు బతుకమ్మ చీరలు ఇచ్చిళ్ళు, ఎక్కడ కట్టుకున్నాం వాటిని మనం? వరిచేలు నెల కట్టినాం, ఎందుకంటే పిట్టలను బెదరగొట్టడానికి. ఇప్పుడేమో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన చీరలు పట్టు చీరలు ఎక్కున్నాయి, చక్కగా మన వాళ్ళు కట్టుకుంటున్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు మన మహిళలందరూ కూడా మాకు మహిళా కమిటీ హాల్ కావాలన్నారు. తప్పకుండా నేను వచ్చే నెలలో ముదిరాజు కమిటీ హాల్కు, అదేవిధంగా మహిళా కమిటీ హాల్కు, మీదికొండకు మంజూరు ఇస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. వచ్చే నెల అంటే ఈ నెలలోనే చివరిలో, ఈ 1వ తారీఖే కదా, ఈ నెల చివరిలో కానీ వచ్చే నెలలో కానీ మీకు తప్పకుండా 2 కమ్యూనిటీ హాల్స్ మంజూరు ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
అది కాకుండా ఇంకా మాకు సైడ్ డ్రైన్స్ కావాలి, ఇంకా ఇందిరమ్మ ఇల్లు కావాలని చెప్పి సర్పంచ్ గారు అడిగారు. మన గ్రామ పెద్దలు అందరూ, మన శ్రీరాములు గారు కానీ, యాదగిరి గారు కానీ, మన రాజు కానీ, మన శ్రీను కానీ, ఇక్కడున్న రైతులందరూ, కార్యకర్తలందరూ కూడా మీదికొండ గ్రామం మాకు 20 ఏళ్లలో ఏం కాలేదు, పోయిన వాళ్ళు ఏం చేయలేదు, మీరైనా పట్టించుకోవాలి. పక్క ఊళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండ్రు, మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా రాలేదు. ఇందిరమ్మ ఇల్లు ఎక్కువ కావాలంటున్నారు. తప్పకుండా ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన జీవో వచ్చిన తర్వాత అందరికంటే ఒక 4-5 ఇండ్లు మీకు మీదికొండ గ్రామానికి ఎక్కువ ఇస్తానని చెప్పి సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటాను. అన్నూళ్ళ కన్నా ఈ ఊరికే తక్కువ ఇచ్చారు సార్ ఇందిరమ్మ ఇండ్లు. 35 ఇచ్చినాము. అన్నూళ్ళకి ఎక్కువ ఇచ్చారు చిన్నూరులకు. నీకు తెలియదు ఆ విషయం, అట్లా ఎందుకు మాట్లాడతారు తెలుసుకోలేక. చాలా గ్రామాలకు ఇచ్చినాము. 35 ఇళ్ళు ఉంటే మనకు వచ్చిన 3500 ఇళ్లలో ఊరికి బూతుకు 15 చొప్పున ఇచ్చినాం. మీ దగ్గర 3 బూతులు ఉన్నాయి కదా, రెండే బూతులు కాబట్టి 30 వచ్చాయి. ఇంకా నేను ఇక్కడ 35 ఇచ్చాను. సరే, ఏదేమైనా వేరే ఊళ్ళల్లో అదనంగా ఇచ్చిండు అంటే వేరే ఊళ్ళల్లో వాళ్ళు ప్రయత్నం చేసుకొని ఇంకా అదనంగా కావాలని అడుక్కొని తీసుకున్నారేమో తెలియదు. కానీ మీరు ఎవరు రాలేదు, ఇంటికాడ కూర్చుంటే ఏమీ రాదు. అర్థమైందా? మీరు వచ్చి అడిగితే కదా మీ కష్టం ఏదో నాకు తెలిసేది. ఇప్పుడు వచ్చినాము, మహిళలు మాకు కావాలి అన్నారు, ఇస్తా అన్నాను. ఏదైనా మనం అడిగింది అమ్మాయిని అన్నం పెట్టదు కదా. నాకు సమస్య ఏంటో కూడా నాకు తెలియాలి కదా. తప్పకుండా మన గ్రామంలో మనం ఇందిరమ్మ ఇల్లు కానీ, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సైడ్ లైన్లు కానీ తప్పకుండా చేసుకుందాం. అయితే ఈ సందర్భంగా కొన్ని విషయాలు మీకు చెప్పాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాల 5 నెలలు అవుతున్నది. దాదాపుగా 2.5 సంవత్సరాలు అవుతున్నది. ఈ 2.5 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సంక్షేమ కార్యక్రమాలకు, రైతు సంక్షేమానికి, మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న విషయం మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాం. మీకు తెలియంది కాదు, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పైన 8 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉన్నది. ఈ 8 లక్షల కోట్ల రూపాయల అప్పుకు ప్రతి నెల 7,000 కోట్ల రూపాయలు మిత్తి వాయిదాలు కడుతున్నాం ప్రతి నెల. గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు విపరీతమైన అప్పులు చేసి అప్పు భారం అంతా మన మీద మోపిపోయింది. అయితే ఇప్పుడు ఆ అప్పుకు మిత్తి కట్టవలసిన పరిస్థితి, వాయిదాలు కట్టవలసిన పరిస్థితి వచ్చింది, కడుతున్నాం. ఒకవైపు చేసిన అప్పుకు మిత్తి కడుతూ, వాయిదాలు కడుతూనే మరొక వైపు ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ఆపకుండా ముందుకు తీసుకువెళ్తున్నాం. గత ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూనే కొత్తగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, 6 గ్యారెంటీల పేరిట అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం చేపడుతున్నాం. ఉదాహరణకు గతంలో లేని ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన 4-5 కార్యక్రమాలు ముఖ్యమైనవి ఉన్నాయి. మీ అందరికీ కూడా తెలుసు, మీ అనుభవంలో ఉన్నాయి. అది ఉదాహరణకు ఇవాళ మన మహిళలందరూ ఉన్నారు. మహిళలందరికీ ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేసే ఒక అవకాశం వచ్చింది. ఈ పక్కనున్న మగవాళ్ళందరూ అప్పుడప్పుడు నాతో అంటున్నారు, ఏ ఆడవాళ్లకు మీరు ఉచితంగా బస్సులలో ప్రయాణం చేసే అవకాశం ఇస్తే ఆడవాళ్ళు ఇళ్లలో ఉండలేరు అంటున్నారు. పొద్దుగాలే లేస్తాను, ఎటో దిక్కు పరుణని పోతున్నదని అంటున్నారు. కానీ ఇవాళ ఆర్టీసీ బస్సులలో ఉచితంగా మహిళలకు ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తే ఆడపిల్లలు తల్లిగారింటికి పోతున్నారు, లేదా ఆడపిల్లలు బిడ్డలకు పోతున్నారు, చుట్టాల ఇళ్ళకు పోతున్నారు. ఏదైనా కొనుక్కోవడానికి గన్పూర్కో, జనగామకో, లేకుంటే హన్మకొండ దాకా పోతున్నారు, హాస్పిటల్కు పోతున్నారు, మార్కెట్కు పోతున్నారు, ఏదైనా షాపింగ్కు పోతున్నారు. అట్లా మహిళలకు అదొక రకంగా ఆర్థికంగా ఉపయోగపడుతున్నది. ప్రతి మహిళకు నెలకు యావరేజ్లో 400 రూపాయలు సేవ్ అవుతున్నాయని చెప్పి ఒక లెక్క చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అవసరం లేదని అంటున్నారు. తీసేద్దామా? మా మహిళలు చెప్పాలి, మా చెల్లెలు చెప్పాలి. తీసేద్దామా, ఉంచాలా? ఉంచాలి. వీళ్ళు ఇటు సైడ్ అడుగుతానండి నేను, ఎందుకంటే వాళ్ళు తీసేయమంటారు. అంటే ఈరోజు దేశంలో ఎక్కడ లేని విధంగా, ఇవాళ దేశంలో ఎక్కడ లేని విధంగా మన ఒక్క రాష్ట్రంలోనే ఆర్టీసీ బస్సుల వినాలమ్మా, ఆర్టీసీ బస్సులలో మహిళలు ఉచితంగా ప్రయాణం చేసే ఒక అవకాశము మన ప్రభుత్వం కల్పించింది. ఇక రెండవది, అతి ముఖ్యమైనది,
ఆగు. రెండవది అతి ముఖ్యమైనది, గతంలో రేషన్ కార్డ్స్ ఉన్న వాళ్ళందరం షాపులలో పోయి రేషన్ బియ్యం తెచ్చుకునేది. ఆ రేషన్ బియ్యం కొంచెం దొడ్డుగా ఉండేది, కొంచెం ముక్క వాసన వచ్చేది, వండుకుంటే అన్నం ముద్ద ముద్ద అయ్యేది. ఏ కూర వేసుకున్నా రుచి ఉండేది కదా, ఫస్ట్ ఉండేది కదా, తింటానికి కూడా మంచిగా అనిపించకపోయేది. ఆ బియ్యాన్ని నమ్ముకొని వేరే బియ్యాన్ని కొనుక్కొని వచ్చి వండుకునేది. కానీ ఇవాళ మనసున్న మహారాజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేదవాళ్ళందరికీ కడుపు నిండి అన్నం పెట్టాలని ఆలోచించి సంవత్సరానికి 13,500 కోట్ల రూపాయల ఖర్చుతో 3,15,00,000 మందికి నెలకు 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా ఇవాళ మా మీదికొండ గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న సన్న బియ్యం తెచ్చుకొని వండుకొని తింటున్నది ఎంతమంది చేతులు ఎత్తండి. సన్న బియ్యం తింటున్న వాళ్ళే ఎత్తండి. ప్రభుత్వం ఇచ్చే సన్న మీరు తింటలేరు, సన్న బియ్యం తింటోళ్ళు చేతులు ఎత్తండి. అంటే దాదాపుగా మీది కొండలు అందరికి కూడా సన్న బియ్యం వస్తున్నాయి, తింటున్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక గొప్ప పథకం. అదేవిధంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు ఇబ్బంది పడుతున్నాడు, అప్పుల పాలవుతున్నాడు, కరెంటు బిల్లులు కట్టలేకపోతున్నాడు, ఆత్మహత్యలు చేస్తున్నాడు అని ఆలోచించి వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చినాం, కానీ పేదవాళ్ళు ఇంటికి వాడుకునే కరెంటుకు బిల్లులు కట్టలేకపోతున్నారు, వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారని ఆలోచించి నెలకు 200 యూనిట్ల లోపు వరకు ఎవరైతే ఇంటికి కరెంటు వాడుకుంటారో వారికి ఉచిత కరెంట్ ఇస్తున్నది మన కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళందరికీ జీరో బిల్స్ ఇస్తున్నది మన ప్రభుత్వం. మీదికొండ గ్రామంలో జీరో బిల్స్ ఎంతమందికి వస్తున్నాయో చేతులు ఎత్తండి. చూసినానే మీడియా వాళ్ళు, నాకేలా చూస్తారు ఏం దొరుకుతుంది అని. అదో అంటే ఉచిత కరెంటు కూడా మీదికొండ గ్రామంలో దాదాపుగా అందరికి వస్తుంది. ఓ 10 మంది 20 మంది కడితే కట్టవచ్చు, కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఉచిత కరెంటు వాడుకుంటున్నారు. 10 సంవత్సరాల కాలంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న కేసీఆర్, 10 సంవత్సరాల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మన మీదికొండ ఇంత పెద్ద గ్రామానికి, మా అక్క అడుగుతాను, మన మీదికొండ ఇంత పెద్ద గ్రామానికి ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి విడతలో నేను ఎమ్మెల్యే కాగానే నేను మీదికొండ గ్రామానికి 35 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. ఇవాళ మన గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణంలో ఉన్నాయి. నేను ఇవాళ అడుగుతున్నా, మన పైన ఆరోపణలు చేసే వాళ్ళను, మన పైన ఆరోపణలు చేసే ప్రతిపక్షాలను నేను అడుగుతున్నా, మీరు ఏ గ్రామానికైనా వెళ్ళండి, ప్రతి గ్రామంలో అది తండా కానీ గ్రామం కానీ ప్రతి గ్రామంలో 5, 10, 20, 40, 50 ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం జరుగుతున్నది. పేదవాళ్ళందరూ చాలా సంతోషంగా కట్టుకుంటున్నారు. ప్రభుత్వం ఇచ్చే 5 లక్షలు కాక వాళ్ళు సొంతంగా కష్టపడడం, వాళ్ళు కొన్ని డబ్బులు కలుపుకొని మంచిగా కట్టుకుంటారు. ఇప్పుడే నేను ఇల్లు చూసిన, ముస్లిం ఏం పేరు ఎండి బాబు, ఎంత మంచిగా కట్టుకున్నాడు. బొంగరం లెక్కున్నది ఇల్లు, 2 రూములు, 1 హాలు, 1 కిచెన్, దాంట్లోనే మంచిగా తిప్పుకున్నాడు, బాగున్నది. అట్లా బ్రహ్మాండంగా ఇవాళ సొంత డబ్బులు కూడా కలుపుకొని ఇల్లు కట్టుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక మాటలో చెప్పాలంటే స్వంతింటి కళ నెరవేరుతున్నది. ఇందిరమ్మ ఇళ్ల రూపంలో స్వంతింటి కళ నెరవేరుతున్నది. మీదికొండ గ్రామానికి ఎక్కువ ఇందిరమ్మ ఇల్లు కావాలి ఈసారి అన్నారు. తప్పకుండా ఈసారి ఎన్ని ఇళ్ళు వస్తాయో చూసి మీకు ఎక్కువ ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేయడమే కాకుండా ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తప్పకుండా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒకవైపు ఇన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే రైతును కూడా నిలబెట్టడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. రైతుకు సాగునీరు ఇస్తున్నది, రైతుకు ఉచిత కరెంట్ ఇస్తున్నది, రైతుకు రుణమాఫీ చేసింది, రైతుకు రైతు భరోసా ఇస్తున్నది, సన్నాలు పండించిన రైతుకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తున్నది, వాళ్ళు పండించిన పంటను కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వమే కొంటున్నది. అంటే రైతును నిలబెట్టాలనేదే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అయితే చాలా మందికి చాలా రకాలైన అనుమానాలు ఉండొచ్చు. మా కడియం శ్రీహరిని మేము 2023లో
బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిపించుకున్నాం, ఆయన ఇప్పుడు ఏదో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నాడట అని మీకు ఒక అనుమానం ఉండొచ్చు. వాస్తవం. నేను 2023లో ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఎమ్మెల్యే ఎన్నికల సందర్భంగా ప్రతి గ్రామానికి తిరిగి అనేక హామీలు ఇచ్చిన నేను. నాకు అవకాశం ఇవ్వండి, ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తా, ఈ గ్రామానికి పనిచేస్తా అని చెప్పిన. కానీ గెలిచిన తర్వాత ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది. గతంలో 20 సంవత్సరాలు ఉన్న ఎమ్మెల్యేలు ప్రబుద్ధులు ఏం పని చేయలేదు. ఏ గ్రామంలో ఏం పని చేసిందో వాళ్ళకే తెలియదు. కాకపోతే మంచిగా కడుపు నిండా తాగినామా, తిన్నామా, ఎగిరినామా, దునికినామా, అవినీతి చేసినామా, అక్రమాలు చేసినామా, పదవులు అమ్ముకున్నామా, పథకాలు అమ్ముకున్నామా, లేకుంటే పనులు అమ్ముకున్నామనే దాంట్లోనే గడిచింది. వాళ్ళ చిల్లర వ్యవహారాలతోని, వాళ్ళ చిల్లర చేష్టలతోని మనకు చాలా చాలా చెడ్డ పేరు వచ్చింది. కొంతమందికి అయితే మీది ఏ నియోజకవర్గం అంటే చెప్పుకోవడానికి సిగ్గుపడ్డారు, ఎమ్మెల్యే పేరు చెప్పడానికి కూడా సిగ్గుపడ్డారు. కానీ 32 సంవత్సరాలుగా నేను మీ మధ్యన ఉంటాను, ఎమ్మెల్యేగానో ఎమ్మెల్సీగానో. 32 సంవత్సరాలుగా కడియం శ్రీహరి అవినీతి చేసి ఎరగడు, చిన్న తప్పు చేసి కూడా ఎరగడు. ఈ మీదకొండ గ్రామంలో ఇంతమంది ఉన్నారు, నేనంటే పడనోళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఎవరైనా ఏ ఒక్కరైనా కడియం శ్రీహరి మా దగ్గర ఒక 10,000 రూపాయలు లంచం తీసుకోండి అని చెప్తే నేను ఈయనే రాజీనామా చేసిపోతా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంత నిజాయితీగా పనిచేసిన నేను, ఎవరి దగ్గర 1 రూపాయి తీసుకోకుండా నిజాయితీగా పనిచేసిన, గ్రామాన అభివృద్ధి కార్యక్రమాలు చేసిన. మళ్ళీ 2023లో ఎన్నికైన తర్వాత శ్రీహరి గారు గతంలో బాగా పనిచేసాడు, మళ్ళా పనిచేస్తాడని నాకు ఓట్లు వేసింది చాలా మంది. పార్టీ కాకుండా కూడా కడియం శ్రీహరి కొరకు ఓట్లు వేసింది. కానీ ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది, ఏం చేయాలో తెలియని పరిస్థితి వచ్చింది. అప్పుడు గతంలో నాతో కలిసి పనిచేసిన వ్యక్తి ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అన్న మీరు మాతో కలిసి పనిచేయండి, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది అన్నప్పుడు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ఇవాళ గ్రామంలో ఇన్ని పనులు చేస్తున్నాం. ప్రతిపక్షంలో ఉంటే చేసే అవకాశమే లేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం కాబట్టి నిధులు వస్తున్నాయి, కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం కాబట్టి ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయి, కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం కాబట్టి అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకోగలుగుతున్నాం. రేవంత్ రెడ్డి గారు అన్నారు నాతో, అన్న మీరు మాతో కలిసి పనిచేయండి, మీ నియోజకవర్గానికి నిధులు ఇస్తారని. ఆయన అన్న మాట ప్రకారము ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. నేను నియోజకవర్గ అభివృద్ధి ఎజెండాగా పెట్టుకొని, నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకొని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. అది కొంతమందికి రుచించడం లేదు, కానీ ఎవరికి రుచించినా రుచించకపోయినా ఈ నియోజకవర్గాన్ని బాగు చేయడమే నా లక్ష్యం, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే నా లక్ష్యం, గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యం. కాబట్టి నిధులు రావాలి అంటే తప్పకుండా ప్రభుత్వంతో కలిసి పనిచేయవలసిన అవసరం లేదు. ప్రతిరోజు పంచాయతీ పెట్టుకుంటే జరిగేది ఏమీ లేదు, ప్రతిరోజు విమర్శలు చేసుకుంటే జరిగేది ఏమి లేదు. మనము ఏ రకమైన అభివృద్ధి చేయగలుగుతాం, ఏ మేరకు చేయగలుగుతాం అనేదే చాలా ముఖ్యమని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటాం. ఏదో కొంతమంది అంటున్నారట, ఇవాళ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత, ఎమ్మెల్యే కాకముందు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక విషయాలపైన నేను నాయకత్వానికి సరైన సూచనలు చేయడం జరిగింది, అనేక విషయాలపైన నాయకత్వంతో విభేదించడం జరిగింది. అయ్యా మా ఉమ్మడి వరంగల్ జిల్లాకు కొన్ని పెద్ద రాజకీయ చరిత్ర ఉన్నది, మా జిల్లాను 6 ముక్కలు చేయకండి అని చెప్పి బతిలాడిన నేను. నా మాట పట్టించుకోలేదు. 6 ముక్కలు చేసి ఆగమాగం చేసింది మన వరంగల్ జిల్లా. ఇప్పుడు జనగామ, ఒక హన్మకొండ, ఒక వరంగల్, ఒక భూపాలపల్లి, ఒక ములుగు, ఒక మహబూబాద్, మన జిల్లా 6 ముక్కలు అయిపోయింది. ఇప్పుడు నీది ఏ జిల్లా అంటే బయటికి పోతే వరంగల్ అని చెప్పుకుంటాం, కానీ మనం ఉన్నది జనగామ జిల్లాలో. ఆ రకంగా చేయొద్దే అంటే చేసింది. అదేవిధంగా పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నది, ఈ అవినీతి జరగడం మంచిది కాదని చెప్పారు. తెలంగాణ వచ్చి ఎవరికి మేలు చేసింది? తెలంగాణ వచ్చి కల్వకుంట్ల కుటుంబానికి మేలు చేసింది. తెలంగాణ వచ్చి కల్వకుంట్ల కుటుంబానికి అధికారం వచ్చింది. తెలంగాణ వచ్చి కల్వకుంట్ల కుటుంబం దోచుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఇవాళ పెద్ద ఎత్తున ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ 100 ఎకరాల భూములు, వందల కోట్ల రూపాయల నిధులు
బ్రహ్మాండమైన ఫామ్ హౌస్లు, ప్యాలెస్లు కట్టుకున్నారు. ఒక మాట ఆలోచించండి, ఇంతమంది నన్ను మాట్లాడుతున్నారు కేసీఆర్ను కాదని కడియం సీఆర్ పోయింది అని. అరే కేసీఆర్ బిడ్డ అంటున్నది కదా, కేసీఆర్ బిడ్డ కవిత అంటున్నది. మా అయ్య అవినీతి చేసిండు, మా అన్న అవినీతి చేసిండు, అన్ని లంగ పనులు చేసిండు, నేను తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పుకుంటున్నా, ఉద్యమకారులను పక్కన పెట్టిండు, తెలంగాణ ధ్రువులను అందరూ ఎక్కించిండు, వేల కోట్ల రూపాయలు సంపాదించిండు. అందుకని నేను సొంత తండ్రి అయినా తండ్రితోనే దూరమై నేను పక్కకి వెళ్ళిపోయి వేరే పార్టీ పెట్టుకుంటా అని కవితే అంటున్నది కదా. కవిత మాట్లాడే మాటలకు, కవిత చేసే ఆరోపణలకు చాతనైతే మీరు ముందుగా సమాధానం చెప్పండి. నా మీద మాట్లాడడం కాదు, నా మీద ఆరోపణలు చేయడం కాదు. మీకు కాస్త ఎంతైనా సిగ్గు శరం ఉంటే, నిజంగా మీరు నిజాయితీ పరులు అయితే, మీరు అవినీతికి పాల్పడని వాళ్ళైతే, తప్పు చేయని వాళ్ళైతే, మీ బిడ్డ కేసీఆర్ బిడ్డ కవిత మాట్లాడే మాటలకు ముందుగా సమాధానం చెప్పండి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. ఆ రకంగా మొత్తం రాజకీయాన్ని భ్రష్టు పట్టించింది. ఇవాళ నేనేమో ఈ నియోజకవర్గ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. ఆనాడు కేసీఆర్ ఏం చేసిండు? 36 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నాడు. అన్ని రాజకీయ పార్టీల నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకున్నాడు. వాళ్ళు రాజీనామా చేయకుండానే వాళ్ళు మంత్రులు చేసిండు. కాస్తంతైనా సిగ్గు ఉండాలి కదా. నువ్వు చేస్తే ఒక విధానం, నువ్వు చేస్తేనేమో అది సంసారం, వేరే వాళ్ళు చేస్తేనేమో వేరేగా. ఇట్లా ఉంటుందా? నువ్వు తప్పు చేసినావు కదా, నువ్వు చేసినదా, నువ్వు నేర్పిన విద్యనే కదా ఇది నీరజాక్ష. నువ్వు చేసిందే కదా అందరూ ఇలా పాటిస్తున్నారు. నీ వ్యవహారం నచ్చక, నీ నాయకత్వం నచ్చక, నీ అవినీతి నచ్చక, నీ అహంకారం నచ్చక ఇవాళ నీతో దూరంగా వెళ్ళి పనిచేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రజలను కాపాడుకోవాలి, నియోజకవర్గాన్ని కాపాడుకోవాలి, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనతోనే ఇవాళ బీఆర్ఎస్కు దూరంగా, కేసీఆర్కు దూరంగా కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేసే పరిస్థితి వచ్చింది. కడియం సీఆర్ దూరమైన బాగానే ఉంది, కానీ సొంత బిడ్డ కవిత ఎందుకు దూరమైందో చెప్పలేని నిస్సహాయ స్థితిలో, దుస్థితిలో మీరుండి మా మీద ఆరోపణలు చేస్తే ఏ ఉపయోగం అని చెప్పి నేను ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటున్నా. ఏదేమైనా మీదికొండ గ్రామ ప్రజలకు, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు నేను ఇచ్చే హామీ ఒకటే. నేను ఎమ్మెల్యే 2 సంవత్సరాలు గడిచిపోయింది, ఇంకా 2 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటాను. నేను ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు నిజాయితీగా పనిచేస్తాను, నియోజకవర్గ అభివృద్ధి కొరకే పనిచేస్తాను తప్ప తప్పుడు పనులు చేయను, మీకు తలవంపులు మాత్రం తీసుకురాను అని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటూ మీదికొండ గ్రామం పైన ప్రత్యేక దృష్టితో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి నమస్కారం.